హలో ఎవ్రీవన్, ఇవాళ వచ్చేసి వాటర్ ఇట్టినేడే కాదు, తాట రొట్టి రెసిపీ అనమాట. సో ఇందులో తాట రొట్టి గ్రేవీ తీసుకున్నాను, అలాగే బియ్యం రవ్వ కొంచెం అలా తాటుకుంటున్నాను అనమాట. సో మా ఫ్రెండ్ తీసుకొచ్చింది ఊరి నుంచి తాటకాయలు. సో అది గుజ్జంతా తీసుకొని ఈ తడుపుకున్న బియ్యం రవ్వ ఇందులో వేస్తున్నాను. ఆ తర్వాత కొంచెం ఇడ్లీ రవ్వ కూడా వేసుకోవాలి, లేదా మొత్తం బియ్యం రవ్వతో కూడా చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత కలిపేసుకొని కొంచెం జాగరీ పౌడర్ వేసుకోవాలి. నార్మల్ జాగరీ అయినా తురుముకొని వేసుకోవచ్చు, లేదా నా దగ్గర పౌడర్ ఉంది కాబట్టి అది కలిపేసాను నేను. సో ఇందులో ఇంకొంచెం కొబ్బరి తురుము కానీ ఇలాచీ పౌడర్ కూడా వేసుకోవచ్చు. నేను కొబ్బరి వేద్దాం అనుకొని మర్చిపోయాను అనమాట. సో ఇలా కలిపేసుకున్నాక ఒక ఐరన్ కడాయిలో గీ వేసుకొని సో రొట్టెలాగా పెట్టుకోవాలన్నమాట. కొంచెం మనం దిబ్బ రొట్టె చేస్తాం కదా, సేమ్ అలాగా. సో ఈ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది అండ్ హెల్త్కి కూడా చాలా మంచిది. సీజనల్గా వచ్చేటప్పుడు కంపల్సరీ తినాలి. నేను ఈ సీజన్లో ఆల్మోస్ట్ 3rd టైం తినడం. ఒకసారి తాటి బూరెలు, తాటి గారెలు, ఇప్పుడేమో తాటి రొట్టె అనమాట. ఇంకా కొంచెం గ్రేవీ నేను ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకుని పెట్టుకున్నాను. అంతా ఇష్టం నాకు. సో అలా సెట్ చేసేసుకొని పైన మూత పెట్టుకొని ఒక 10 to 15 మినిట్స్ మెల్లగా మగ్గించుకోవాలి. అంతే, తిప్పేస్తే రెడీ అయిపోతుంది. దట్స్ ఆల్.